సునాదస్వరము ఏప్రిల్ 25. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసులుగా చేసెను. కొలసేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. మరి యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్న మేలు గురించి ఈ రోజున మనకు బయలుపరుస్తున్నాడు. మరి ఒకప్పుడు అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న మనలను విడుదల చేసి తాను ప్రేమించిన యేసుక్రీస్తు యొక్క రాజనివాసులుగా మనల్ని చేశాడు. అందుకే నిత్యం మనము దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకంటే ఆయన ద్వారా ఇటువంటి గొప్ప విడుదలను విమోచన మనం పొందుకున్నాం. ఒకవైపు అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అంటే చీకటి క్రియల్లో నుండి, పాపపు స్థితిలో నుండి, అవినీతి నుండి, అవిధేయత స్థితిలో నుండి మనకు దేవుడు విడుదలిచ్చాడు. ఇంకొక వైపు తేజోవాసులైన పరిశుద్ధుల యొక్క స్వాస్యంలో పాలివారవుటకు మనల్ని పాత్రులుగా చేశాడు. అందుకే మనం నిత్యము దేవునికి వందనాలు చెల్లించాలి. మరి యేసుక్రీస్తు ద్వారా ఇంత గొప్ప విడుదలను మనం పొందుకున్నాం. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం రాయబడి ఉంది. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం అని రాయబడింది. మరి మనలను ఆ చీకట్లోంచి దేవుడు విడిపించాడు. ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఆయన నడిపించి మనకు విడుదలిచ్చాడు. ఏర్పరచబడిన వంశముగా, రాజులైన యాజక సమూహముగా, తన రాజ నివాసులుగా మనల్ని చేసుకున్నాడు. అందుకే మనం నిత్యం ఆయన గుణాతిశయం ప్రచురం చేయాలి. దేవుడు చేసిన గొప్ప విమోచన కార్యాన్ని, ఆయన క్షమాపణను, ఆయన కార్చిన రక్తాన్ని నిత్యం మనం జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎందుకంటే ఒకప్పుడు కనికరం లేని వారము, కృప తెలియని వారిని తన ఉచితమైన కృప చేత మనల్ని రక్షించి విమోచన కలగచేశాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఎటువంటి చీకటి స్థితి అయినా, ఎటువంటి అంధకార సంబంధమైన పరిస్థితులైనా యేసుక్రీస్తు ద్వారా విడుదలుంది. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించినప్పుడు ప్రతి పరిస్థితి నుంచి మనకి విడుదలిచ్చి తన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకుంటాడు. కాబట్టి విశ్వాసంతో ఆయనను ఆశ్రయించి ఆయన బిడ్డలుగా, ఆయన రాజ్య నివాసులుగా నిత్యం ఆయన సన్నిధిలో జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. అందరినీ దీవించి ఆశీర్వదించండి దేవా. అంధకార సంబంధమైన ప్రతి అధికారంలో నుండి విడుదల చేసి దేవా, మీ బిడ్డలుగా, రాజ్య నివాసులుగా ప్రతి ఒక్కరూ మీతో జీవించే కృపను అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.